ఖమ్మం నగరంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో రీజనల్ మేనేజర్ సిహెచ్ వెంకన్నను ఖమ్మం రీజియన్ అద్దె బస్సుల యాజమాన్యం సంఘం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నకరికంటి సత్యబాబు చంద్ర రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వలన అద్దె బస్సులకు నష్టం జరుగుతుందని వారు తెలిపారు. ఇక మహాలక్ష్మి పథకం రాకముందు బస్సులో 50 నుంచి 60 మంది కెపాసిటీలతో నడిచేవని, ఈ పథకం ద్వారా ఈ కెపాసిటీ మించి జనం ప్రయాణం చేస్తున్నారని, ప్రయాణికులకు వింత ప్రవర్తన వలన డ్రైవర్తో గొడవలు జరుగుతున్నాయని వారు వాపోయారు. నా పేరు రవి. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం సందర్భంగా మేము ఆర్ఎం గారికి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, ప్రభుత్వం గత 9వ తారీఖు నుంచి మహాలక్ష్మి పథకం పెట్టడం జరిగింది. ఆ మహాలక్ష్మి పథకం వల్ల మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్దె బస్సు యజమానులందరం కూడా చాలా నష్టపోతున్నాం. దాని మీద మేము గత 13వ తారీఖు నాడు ఎండి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మా యొక్క ఇబ్బందులన్నీ తెలియజేశాం. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం వల్ల మా యొక్క అద్దె బస్సులకు ప్రయాణికులకు అధికంగా ఎక్కువ వలన దాదాపు ఇంతకుముందు 50 నుంచి ముఖ్యంగా మాకు జరిగే ఇబ్బంది ఏంటంటే, కేఎంపీలు అంటే కిలోమీటర్కి ఇన్ని కిలోమీటర్కి ఇంత డీజిల్ అని మాకు ఇస్తారు. ఆ కేఎంపీఎలు మాకు ఇంతకుముందు ఎక్స్ప్రెస్కి 5.43, పల్లెవేలుకి 5.4 ఇచ్చారు, తర్వాత 5.66 చేశారు. కానీ ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఏ బస్సుకైనా సరే 4.5 కన్నా ఎక్కువ డీజిల్ మైలేజ్ వచ్చే పరిస్థితి లేదు. అంటే దాదాపు ఒక్కొక్క బస్కి ఒక నెలకు వచ్చేసరికి పర్ డే 8 to 10 లీటర్స్ తేడా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక్క రోజుకి 800 నుంచి 1000 రూపాయలు తేడా వస్తుంది. అంటే దాదాపు మాకు ఒక నెలకి 30,000 రూపాయలు ఆర్థికంగా మేము డీజిల్లో నష్టపోతున్నాం. ఇంకోటి ఇన్సూరెన్స్ పరంగా ఇన్సూరెన్స్ కంపెనీలు మాకేం చేస్తున్నాయంటే, కెపాసిటీ వరకే మాకు ఇన్సూరెన్స్ అలౌ చేస్తారు. అయినా సరే ఇంతకుముందు కూడా కొంతమంది ఎక్కుతున్నారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఇప్పుడు అధికంగా ఎక్కడం వల్ల మాకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఉండదు, బస్సుకు కూడా ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఉండదు. దాన్ని కూడా మేము ఏంటంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఎంతమంది ప్రయాణికులు ఎక్కితే అంతమందికి ఇన్సూరెన్సు ప్లస్ బస్సుకి కూడా వచ్చే విధంగా మాకు రావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. పేరు రవి. ఖమ్మం జిల్లా అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఎయిర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీని.